హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ లక్ష్మీ స్టేషన్ బ్లాగ్స్. నేను మీ లక్ష్మిని. చూసేయండి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొంచెం గీ అండ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక షాజీరా వేసుకోవాలండి. నాట్ జీలకర్ర, షాజీరా. ఇంకా మసాలాలు ఏమి వేయట్లేదండి, సింపుల్గా చేసేస్తున్నాను. కార్తీక మాసం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏంటని తిట్టుకోకండి, నేను తిననండి. తినే వాళ్ళ కోసం చేయాలి కదా, తప్పదు. వర్షం పడుతుంది, క్లైమేట్ కూల్గా ఉంది. వాళ్ళని ఎందుకు పస్తుంచాలండి, మా హస్బెండ్ కోసం చేస్తున్నాను. అవి ఫ్రై అయ్యాక సన్నగా పొడిగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేద్దామండి. కొంచెం ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసానండి, అంతేనా, కొంచెమే వేసాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ జీడిపప్పు వేసానండి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్నామండి. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ చేస్తారండి, నేను ఇలా చేస్తాను. టమాటోస్ కూడా వేసి మగ్గిచ్చానండి, బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎగ్స్ బ్రేక్ చేశాను. ఇలా సిమ్లో పెట్టి కదిలించకుండా లిడ్ పెట్టేద్దాం. కొంచెం కుక్ అయ్యాక అప్పుడు కలుపుతామండి మొత్తం. అప్పుడు పెద్ద పీసెస్గా గుజ్జు అవ్వకుండా బాగా వస్తుంది. ఇలా కొంచెం కుక్ అయింది కదా, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నాము. కొంచెం కుక్ అయ్యాక పసుపు సాల్ట్, మిక్స్ చేసుకుందాం. పసుపు ఉప్పు వేసి కలుపుకున్నాక సన్నగా చిలికల్లా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నామండి. ఈ టైంలో వేసుకుంటే ఏంటంటే సాఫ్ట్ అయిపోకుండా కొంచెం క్రంచీగా ఆ స్పైసెస్ తెలుస్తూ ఉంటుందండి, బాగుంటుంది తినేటప్పుడు. ఫ్రెండ్స్, మొత్తం ఫ్రై అయిపోయిన దగ్గర కొంచెం కారం వేసానండి, అంతేనా, ఇంకేమీ వేయలేదు. ఇప్పుడు ముందుగా కుక్ చేసుకున్న రైస్ వేసి మిక్స్ చేసుకుందాం. మొత్తం మిక్స్ చేసుకున్నాము. రైస్ వేసుకున్నాక ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని హాఫ్ స్పూన్ యాలకులు, మిరియాలు కలిపి గ్రైండ్ చేసుకున్న పౌడరు వేసుకుంటే రెడీ అయిందండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎలాంటి మసాలాలు లేకుండా, స్పైసెస్ సాసులు లాంటివి ఏమీ లేకుండా సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇలా ఆనియన్స్ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారా, పచ్చిమిర్చి మనం వేసినవి చాలా సాఫ్ట్గా అవ్వండి, క్రంచీగా ఉండి తినేటప్పుడు చాలా టేస్ట్ వస్తుంది వాటితో తింటే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.